మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అండి, ఐమ్ డాక్టర్ కమలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో పేస్ట్లు చాలామంది ఏంటంటే తరచుగా మారుస్తూ ఉంటారు. దీనివల్ల పళ్ళు పాడైపోతాయా అన్నది ఒక క్వశ్చన్ అండి. సో యూజువల్గా ఏంటి అని అంటే మనము పేస్ట్లు తరచుగా చేంజ్ చేయడం వల్ల మన టీత్ ఏమీ ప్రాబ్లం రాదు. బట్ మనం ఎట్లాంటి పేస్ట్ యూస్ చేస్తున్నాం, మనం యూజువల్గా ఏ ప్రాబ్లం ఉంటే అట్లాంటి పేస్ట్ యూస్ చేయడం బెటర్. లైక్ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సెన్సిటివిటీకి రిలేటెడ్ టూత్పేస్ట్ ఉంటాయి. సో మనకి ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము ఆ టూత్పేస్ట్ యూజ్ చేయాలి. ఆరెల్స్ నార్మల్గా యూజ్ చేసే కోల్గేట్, పెప్సోడెంట్ ఇట్లాంటి పేస్ట్ సరిపోతుంది. దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ మనకి పళ్ళు పాడైపోయేది టీత్ పేస్ట్ వల్ల కాదు, బట్ మనం చేసే బ్రషింగ్ టెక్నిక్ వల్ల మనం ప్రాపర్గా చేస్తున్నామా, అన్ని టీత్కి చేస్తున్నామా, లోపల టీత్ బయట లోపల అన్ని సైడ్స్ చేస్తున్నామా లేదా, అండ్ ఎలా చేస్తున్నాము, మనం ఎలాంటి బ్రష్ యూస్ చేస్తున్నాము, ఎలాంటి టెక్నిక్ యూస్ చేస్తున్నాము, ఇట్లాంటి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏంటి అని అంటే బ్రషింగ్ ఎప్పుడు కూడా 2 to 3 minutes మాత్రమే చేయాలి. హాఫ్ అన్ అవర్ 45 minutes ఇట్లా బ్రష్ చేయకూడదు. డేకి కంపల్సరీగా మనము 2 times బ్రష్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ బెడ్. కంపల్సరీగా 2 times బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటనంటే మన టీత్, గమ్స్ రెండు కూడా హెల్తీగా ఉంటాయి. సో టీత్ పాడవకుండా ఉండాలి అని అంటే మనమే జాగ్రత్త తీసుకోవాలి. తిన్న ప్రతిసారి మనము మేబీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లేదా పాలు తాగాము, టీ తాగాము, ఇట్లాంటివి చేసినా కూడా సరే మనకి వాటర్ తోటి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనకి పేస్ట్ వల్ల మన టీత్ ఎఫెక్ట్ అవ్వవు, బట్ మనం యూజ్ చేసే పేస్ట్ మన టీత్కి సూటబులా కాదా అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం పేస్ట్ యూజ్ చేస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఎట్లాంటి పేస్ట్ ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అండ్ ఏ పేస్ట్ మనకి సెట్ అవుతుంది అన్నది మీకు తెలియాలి అని అంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీ డెంటిస్ట్ మీకు ఎట్లాంటి పేస్ట్ యూజ్ చేయాలి, మీరు ఎలా బ్రష్ చేయాలి, ఎంత టైం చేయాలి, ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి, బ్రష్ ఎన్ని టైమ్స్కి ఒకసారి చేంజ్ చేయాలి అన్నది మన డెంటిస్ట్ మనకి చెప్తారు. సో చాలామందికి ఏంటంటే పళ్ళు గార పట్టేస్తాయండి. అంటే లైక్ పండు దగ్గర, చిగుళ్ళ దగ్గర మొత్తము ఎల్లో కలర్ లేయర్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట, కింద టీత్కి పైన టీత్కి. ఫస్ట్ ఇవి అసలు ఎందుకు వస్తాయి అని చూసుకుందాము. కొంతమందికి బ్రషింగ్ ఎంత చేసినా కూడా సరే ప్రాపర్ బ్రషింగ్ చేయలేకపోతారు. ఎందుకు, పళ్ళు వంకర్ టింకర్గా ఉన్నాయి అనుకోండి, మన బ్రష్ అన్ని రీజన్స్కి రీచ్ అవ్వదు. సో దానివల్ల టీత్ గార పట్టిపోతూ ఉంటాయి. ఇది ఫస్ట్ థింగ్. ఇంకొంతమంది ఏంటంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ యూస్ చేయరు, ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా పళ్ళు అన్నవి క్లీన్ అవ్వవు. ఇది సెకండ్ థింగ్. ఇంకొంతమందికి ఎంత చేసినా మెయింటైన్ చేస్తున్నా కూడా సరే ఇంకా వాళ్ళ మౌత్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల టీత్కి గార పట్టేస్తుంది. టీత్ గార పట్టడం అంటే మనం ఏదైతే ఫుడ్ తింటూ ఉంటామో అది కొన్ని రోజుల టైంకి అది ఒక టాటర్ లాగా ఫామ్ అయినటువంటి ఫుడ్ కొన్ని రోజులకి అది గట్టి పడిపోతుంది. సో అది అలా మనకి ఆ లేయర్ అలా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని గారపళ్ళు అంటాము. ఇది మనకి టీత్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనం చేయించుకోలేదనుకోండి, ఇది చిగుర్లకి ఇన్ఫెక్ట్ అయ్యి చిగుర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ చిగుర్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిగుర్లో నుండి రక్తం రావడము, నోట్లో నుండి స్మెల్ రావడము, దాని తర్వాత పళ్ళు లూజ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఇవి గారపళ్ళకి కంపల్సరీగా మనము టీత్ క్లీనింగ్ ఒకటి చేస్తే సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, చిగుర్లు అరిగిపోయినప్పుడు మనము చిగుర్ల ట్రీట్మెంట్ లైక్ లేజర్స్ ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకొంతమందికి ఏంటంటే పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఈ పళ్ళు ఎందుకు అరిగిపోతాయంటే రాత్రిపూట చాలామందికి రాత్రిపూట పడుకున్నాక పళ్ళు కొరికే హ్యాబిట్ ఉంటుంది. తెలియక ఆలోచిస్తూ లైక్ పళ్ళు చాలామంది కొరుకుతూ ఉంటారనమాట. దీనివల్ల పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి, వెనకాల పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి అని అంటే మనం సివియారిటీని బట్టి ఫస్ట్ థింగ్ ఇది స్టాప్ చేయాలి అని అంటే మనం నైట్ గార్డ్ అని ఇస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవి చాలా అరిగిపోయి కొంతమందికి సెన్సిటివిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే లైక్ చల్లగా ఏమన్నా తీసుకున్నా, ఏదన్నా వేడిగా తాగినా సెన్సిటివిటీ జువ్వని పళ్ళు లాగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మనం అక్కడ క్యాప్స్ పెట్టేస్తాము. ఇది చేస్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రష్ అండి, మనం ఎట్లాంటి బ్రష్ యూస్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. బ్రాండెడ్ బ్రషెస్ ఎప్పుడు కూడా యూస్ చేయాలి. అండ్ దాంట్లో కూడా మనకి ఈ బ్రిజిల్స్, వీటిని బ్రిజిల్స్ అంటామన్నమాట. సో ఈ బ్రిజిల్స్ అన్నవి సాఫ్ట్ కానీ ఎక్స్ట్రా సాఫ్ట్ కానీ, అంటే ఎక్స్ట్రా సాఫ్ట్ అంటే పెద్దవాళ్ళకి లేదా చిగుర్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి.
లేదా నార్మల్ వాళ్ళకి అనుకోండి మీడియం లేదా సాఫ్ట్ బ్రష్ మాత్రం యూస్ చేయాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, వాటిని హార్డ్ అని అంటాము. మీకు ప్యాక్ పైన రాసి ఉంటుంది టూత్ బ్రష్ వంటి బ్రిజిల్స్ ఏంటిది హార్డ్, మీడియం, సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ అని. సో ప్రిఫరబుల్లీ మీడియం ఆర్ సాఫ్ట్ బ్రష్ మనం యూస్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత బ్రషింగ్ టెక్నిక్. చాలామంది ఏంటి అని అంటే గట్టిగా తోమితే మనకి ఏవైతే మార్క్స్ ఉన్నాయో పళ్ళపైన లేదంటే గారపట్టుంది అదంతా పోతుంది, గట్టిగా బ్రష్ చేస్తే పోతుంది అని ఉంటుంది. అండ్ ఎక్కువ టైం చాలామంది 1/2 an hour 45 minutes కూడా ఇట్లా బ్రష్ చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు గట్టిగా బ్రష్ చేస్తే మన టీత్ మొత్తము కూడా వైట్ అవుతాయి అని చెప్పి చాలామందికి థాట్ ఉంటుంది. కానీ అది ఫ్యాక్ట్ కాదు, అది ఒక మిత్ అనమాట. ఎందుకు అని అంటే నార్మల్గా మనకి టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ ఏంటి అని అంటే నార్మల్గా మన బ్రష్ తీసుకొని ఇవి మన టీత్ అని అజమ్ చేసుకుంటే మనము ఎప్పుడు బ్రష్ చేయాల్సింది పైకి కిందకి, ఇట్లా పైకి కిందకి బ్రష్ చేయాలి, లేదా ఇట్లా రోలింగ్ ఇలా చేయాలి. అండ్ దెన్ ఆ తర్వాత ఈ పైన టీత్కి వచ్చిన తర్వాత లోపల సైడ్ కూడా మనం బ్రష్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా బ్రష్ చేయాలి. ఓకే. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే ఈ పైన చెయ్యరు, అందువల్లనే మనకి క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. సో పైన ఏంటి అని అంటే మనము ఇలా బ్రష్ చేసుకోవాలి, లోపల నుండి ఇలా బ్రష్ చేసుకోవాలి పైకి కిందకి, అండ్ దెన్ రోల్స్ ఇలా మనం బ్రష్ చేసుకోవాలి. అంతేగాని 1/2 an hour 45 minutes చేస్తే మన టీత్ నీట్ అయిపోతాయి లేదా పళ్ళు తెల్లగా అయిపోతాయి అన్నది ఉండదు. 2 minutes బ్రష్ చేయండి, ప్రాపర్ టెక్నిక్తో బ్రష్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత చాలామందికి బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీనర్ యూస్ చేసే అలవాటు ఉండదు. సో నార్మల్గా ఏంటి అని అంటే మనం తిన్నది మన టేస్ట్ వచ్చేది మనకి టంగ్ త్రూనే. సో తిన్న ప్రతిదీ కూడా టంగ్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. సో మనం టంగ్ క్లీన్ చేయకపోతే టంగ్ పైన ఉన్న కోటింగ్స్ వల్ల, టంగ్ పైన ఫామ్ అయినటువంటి బ్యాక్టీరియల్ లేయర్ వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ అన్నది వస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా మౌత్ బ్రష్ తోటి మనం ఎలా అయితే టీత్ క్లీన్ చేస్తున్నామో అలానే టంగ్ క్లీనర్ తోటి టంగ్ క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొంతమంది మౌత్ వాష్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఓకే. ఇట్లా మనకి నోట్లో నుండి బ్యాడ్ బ్రెత్ వస్తుంది అలా అనుకోండి. కొన్ని మౌత్ వాషెస్ వల్ల ఏంటంటే టీత్ స్టెయిన్ అయిపోతాయి, టీత్ కలర్ మారుతాయి. సో ప్రొలాంగ్డ్ యూస్ చేయకుండా మనం ఇంట్లోనే నార్మల్గా గార్గిల్ చేసుకోండి, ప్లెయిన్ వాటర్ తోటి గార్గిల్ చేసుకోండి, సరిపోతుంది. టూత్ బ్రష్ 3 monthsకి ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేయాలి. మనము ఎవరైనా కూడా సరే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లాంటివి ఎవ్వరూ లేకుండా కంపల్సరీగా మనము 3 monthsకి ఒకసారి టూత్ బ్రష్ చేంజ్ చేయాలి. అండ్ టూత్ బ్రష్కి మనం ఓపెన్ ఎయిర్లోనే డ్రై చేయాలి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకా తడి ఉంటుంది. సో తడి ఉంటుంది కాబట్టి మనం ఓపెన్ ఎయిర్లో పెట్టి దాన్ని డ్రై చేసుకోవాలి. అంతేగాని మనం బ్రష్ చేసిన వెంటనే దీనికి క్యాప్ పెట్టకూడదు. క్యాప్ పెడితే ఫంగస్ గ్రో అవుతుంది దీంట్లో, కాబట్టి క్యాప్ పెట్టకూడదు. ఓపెన్ ఎయిర్కి డ్రై చేయాలి. డ్రై అయిన తర్వాత కావాలంటే క్యాప్ పెట్టుకోండి. సో కంపల్సరీగా బ్రష్ అనేది 3 monthsకి ఒకసారి చేంజ్ చేయాలి. అండ్ దెన్ సాఫ్ట్ టూత్ బ్రష్ కానీ మీడియం టూత్ బ్రష్ కానీ వాడాలి. అండ్ దెన్ టంగ్ క్లీనర్ యూస్ చేయాలి. రెగ్యులర్గా మౌత్ వాష్ చేసుకోవాలి. మీకు కావాలి అని అంటే మనకి ఫ్లాస్ అనేసి ఉంటుందన్నమాట, ఇంటర్డెంటల్ ఫ్లాస్ అని చెప్పేసి ఉంటుంది. అది ఒక దారంలాగా ఉంటుంది లేదా ఇంత చిన్న బ్రష్ లాగా ఉంటుంది. అది యూస్ చేసి టీత్ మధ్యలో మీరు క్లీన్ చేసుకోవచ్చు.